జాండీస్ అనేది ఎందుకు వస్తుంది అండ్ ఇది రాకుండా మన బాడీ ఎలా సిగ్నల్ ఇస్తుంది, అలాగే ఇది వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో అనేది ఒక అవేర్నెస్ కోసం మాత్రమే. మీ యొక్క పర్సనల్ ట్రీట్మెంట్ కోసం ఎల్లప్పుడూ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ని మీరు సంప్రదించాలి. మనం చాలా సార్లు వింటూ ఉంటాం, మనకు తెలిసిన వాళ్ళకి జాండీస్ వచ్చిందని, లేదంటే ఈ పర్సన్ కి జాండీస్ వచ్చింది అని, బాడీ మొత్తం ఎల్లోయిస్ గా అయిపోయిందని, లివర్ వీక్ అయింది అని, ఇదంతా మనం వింటా ఉంటాం. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు ఈ జాండీస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఇది రాకుండా ముందు బాడీ ఎలా సిగ్నల్ ఇస్తుంది, వచ్చాక మన బాడీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ వీడియోలో సింపుల్ గా అందరికి అర్థమయ్యేలా మనం డిస్కస్ చేసుకుందాం. మన బాడీలో ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ లివర్, అది అందరికీ తెలిసిందే. ఈ లివర్ అన్నది మన బాడీలో ఉన్న వేస్ట్ ని క్లియర్ చేస్తుంది. మన బ్లడ్ లో బిలిరుబిన్ అని ఎల్లో కలర్ లో ఒక వేస్ట్ అనేది ఉంటుంది. నార్మల్ గా అయితే లివర్ దాన్ని బయటికి పంపాలి, కానీ ఇక్కడ లివర్ సారియా కరెక్ట్ గా పని చేయకపోతే ఆ బిలిరుబిన్ అనేది బ్లడ్ లో పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మన కన్ను, నాలిక, స్కిన్ పసుపు రంగులో మారిపోతాయి. దానినే జాండీస్ అని అంటారు. ఇప్పుడు ఈ జాండీస్ అనేది ఎందుకు వస్తుందని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లివర్ వీక్ గా అవ్వడం కారణం ఆల్కహాల్ అనేది ఎక్కువగా తాగడం, అలాగే లాంగ్ టైం మెడిసిన్ వాడడం అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ లాంటివి. రెండోది వచ్చేసి కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, బయట ఫుడ్ అనేది ఎక్కువగా తినడం వలన, శుభ్రంగా లేని వాటర్ తాగడం వల్ల ఇది లివర్ ఇన్ఫెక్షన్స్ కి కారణం కావచ్చు. ఇక మూడోది వచ్చేసి బ్లడ్ రిలేటెడ్ రీజన్స్, బ్లడ్ సెల్స్ అన్నవి ఫాస్ట్ గా బ్రేక్ అవ్వడం, అలాగే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇవి. నాలుగోది వచ్చేసి లివర్ నుంచి వేస్ట్ అనేది బయటకు వెళ్ళకపోవడం, వేస్ట్ వెళ్లాల్సిన పాత్ వేలో బ్లాక్ అవ్వడం. చాలా కేసెస్ లో మన డైలీ లైఫ్ స్టైల్ అండ్ హ్యాబిట్స్ వల్ల కూడా ముఖ్య కారణాలు కావచ్చు. ఇప్పుడు జాండీస్ రాకంటే ముందు బాడీ సిగ్నల్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ సిగ్నల్స్ కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అవేంటంటే ఈజీగా అలసిపోవడం, సడన్ గా ఆకలి తగ్గిపోవడం, వామిటింగ్స్ ఫీలింగ్ రావడం, హెడ్ఏక్ మరియు లైట్ గా ఫీవర్ లా అనిపించడం, యూరిన్ అనేది డార్క్ ఎల్లో కలర్ లో రావడం, మోషన్ కలర్ చేంజ్ అవ్వడం, ఇలాంటివి. ఇలాంటి స్టేజ్ లో గనక మనం గుర్తించి అలర్ట్ అయితే ప్రాబ్లం అన్నది సీరియస్ అవ్వకుండా ఆగిపోవచ్చు. ఇప్పుడు జాండీస్ వచ్చాక బాడీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జాండీస్ అనేది కన్ఫర్మ్ అయ్యాక కళ్ళు అనేది క్లియర్ గా ఎల్లో కలర్ లో కనిపిస్తాయి, అలాగే స్కిన్ అనేది ఎల్లో కలర్ షేడ్ లో మారుతుంది, అలాగే ఎక్స్ట్రీమ్ గా వీక్నెస్ లా అనిపించడం, ఫుడ్ మీద తినడానికి ఇంట్రెస్ట్ పోవడం, వెయిట్ అనేది తగ్గడం, ఏదైనా చిన్న చిన్న పనులు చేసేటప్పుడు త్వరగా అలసిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది నార్మల్ వీక్నెస్ కాదు, ఇది లివర్ హెల్ప్ అడుగుతున్న ఒక సిగ్నల్. ఇప్పుడు కామన్ మైత్స్ ఏంటంటే చాలా మంది ఇలా అనుకుంటారు, పసుపు ఎక్కువ తింటే సరిపోతుందని, అలాగే హోమ్ రెమెడీస్ వాడితే సరిపోతుందని, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా హోమ్ లోనే మనం హోమ్ రెమెడీస్ తో మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని, కొన్ని నేచురల్ హ్యాబిట్స్ సపోర్ట్ చేస్తాయని. ఇవన్నీ కొంతవరకు ఉండొచ్చు, కానీ ట్రీట్మెంట్ కి ఇవి రీప్లేస్ కాదు. సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్లకుండా ఇలాంటి సిచ్యువేషన్ లో హోమ్ రెమెడీస్ తో మనం ఎప్పుడు ఉండకూడదు, ఇది మనకి చాలా డేంజర్. ఇప్పుడు అవేర్నెస్ అండ్ సేఫ్టీ హ్యాబిట్స్. జాండీస్ రిస్క్ అనేది తగ్గాలంటే ఎల్లప్పుడూ క్లీన్ వాటర్ తాగాలి, బయట ఫుడ్ అనేది లిమిటెడ్ గా తినాలి, ఆల్కహాల్ అనేది కంట్రోల్ లో పెట్టాలి, డాక్టర్ అడ్వైజ్ లేకుండా మెడిసిన్స్ వాడకూడదు, అలాగే బాడీ సిగ్నల్స్ ని ఇగ్నోర్ చేయకూడదు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే జాండీస్ అంటే భయపడాల్సిన డిజీజ్ కాదు, కానీ ఇగ్నోర్ చేయాల్సిన ప్రాబ్లం కూడా కాదు. మన బాడీ అనేది ముందుగానే సిగ్నల్ ఇస్తుంది. అలాంటి టైంలో కనుక మనం గుర్తించి మనం డాక్టర్ గారిని సంప్రదించి దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ గా రికవరీ అవడం పాసిబుల్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని కామెంట్ ద్వారా తెలపండి. వీడియో అనేది ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. హ్యావ్ ఎ గుడ్ హెల్త్.